శానా రోజుల సంది తిప్పల పడుతున్నారా. వీసా దొరుకుడు మస్తు కష్టమున్నది. కాక ఒక్కపారి గాలి మోటార్ ఎక్కిన్నా అంటే ఇక ఆడనే సెటిల్ అయితా. చదువు అయిపోగానే జాబు చేతులున్నట్టే. ఇంత చదువు చదివి ఆడికి పోయి రాకుంటే ఎట్లరా. గడ పనిచేసి వస్తే ఈడ సుత మంచి ప్యాకేజ్ వస్తుంది అనుకుంటా అమెరికా గాలి మోటార్ ఎక్కుతుంటారు. కానీ ట్రంప్ సార్ వచ్చినాక గా ఆశల మీద నీళ్లు గుమ్మరిచ్చే. గా దేశం కాకుంటే మనం జాబులు చేస్తానికి ఇంకో దేశమే లేదా అని మన సర్కారే ముంగట పడ్డదిగా. తెలంగాణలో జప్పున్నే జర్మనీలో జాబులు చేయబోతున్నారబ్బా. ఆ దేశం పోయి అక్కడి కంపెనీలతోటి అగ్రిమెంట్ చేసుకుంటూ లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు వాళ్ళ దేశంలో ఏమేం జాబులున్నాయి, ఏ చదువులు చదివినోళ్ళకి ఇస్తున్నారు, మనోళ్ళు అక్కడ పని చేయాలంటే ఏం ఆష్టం అవుతున్నాయి, పనికి తగ్గట్టు ఏం ట్రైనింగ్ ఇయ్యాలని ఇట్లా అన్ని ముచ్చట్లు మాట్లాడినరు. మన టామ్కామ్ సంఘం తోటి నిరుద్యోగులకు ఆశ్రమైనని నేర్పిస్తారట. బయటి దేశంలా మన రాష్ట్రం స్టూడెంట్స్ జాబులు చేస్తానికి అగ్రిమెంట్లు చేసుకునుడు ఇదే తొలుత. ఇవి అమల్లోకొస్తే మనోళ్ళు లక్షల రూపాయల జీతాలు ఎత్తుతారట. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి కంపెనీలలో పక్కా కొలువులు వస్తట్టు ట్రైనింగ్ ఇస్తుంటే ఇప్పుడు జర్మనీలో జాబులు చేస్తానికి తొవ్వవరుస్తుండ్రన్నట్టు.